ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు బాధలో ఉన్న ఒక వ్యక్తిలో ఈ లక్షణాలు తప్పకుండా ఉంటాయి అని నేను మీకు తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చాను. బాధలో ఉన్న ఒక వ్యక్తిలో తప్పనిసరిగా 16 లక్షణాలు మనకి కనబడతాయి. అవి మనం కనుగొనగలం. ఎలాగా మీరు ఈ 16 లక్షణాలు చెప్పగలుగుతున్నారని అడిగితే, అనేకమైన బాధల్లో నుంచే నేను కూడా వచ్చాను కాబట్టి, ఆ బాధల గుండా నేను కూడా వెళ్ళాను కాబట్టి, ప్రజెంట్ అనేకమైన బాధలను అనుభవిస్తానే ఉన్నాను కాబట్టి, అనుభవ రీతిగా ఈ 16 లక్షణాలు చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి బాధలో ఉన్న ఒక వ్యక్తిలో తప్పనిసరిగా ఈ 16 లక్షణాలు కనపడతాయి. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. బాధలో ఉన్న వ్యక్తిలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, చురుకుదనాన్ని కోల్పోతాడు. చురుకుగా ఉండలేడు, యాక్టివ్గా ఉండలేడు. ఏ పని చేస్తున్నా సరే చురుకుగా ఉండలేడు. ఏ ప్రయాణం చేస్తున్నా సరే చురుకుగా ఉండలేడు. ఎవరి మధ్యలో ఉన్నా సరే యాక్టివ్గా ఉండలేడు. బాధలో ఉన్న వ్యక్తిలో ఉండే లక్షణం చురుకుదనాన్ని కోల్పోయిన వాడై ఉంటాడు. రెండవది, బాధలో ఉన్న ఒక వ్యక్తి యొక్క బ్రెయిన్ స్పీడ్గా పనిచేయదు. అతని బ్రెయిన్ స్పీడ్గా పనిచేయని విధానం మనం చూస్తాం. ఆ తర్వాత బాధలో ఉన్న ఒక వ్యక్తి మూడవదిగా మనం చూస్తే బలహీనంగా ఉంటాడు. బలహీనతను కలిగి ఉంటాడు. ఏదో నీరసంగా ఉన్నట్టు, నీరసించిపోయినట్టుగా బాధలో ఉన్న వ్యక్తి మనకి కనిపిస్తాడు. నాలుగవదిగా, బాధలో ఉన్న వ్యక్తికి మనం ఏది మాట్లాడినా త్వరగా మాట అర్థం కాని స్థితిలో ఆ వ్యక్తి మనకి కనిపిస్తాడు. ఐదవది, బాధలో ఉన్న వ్యక్తికి తెలివితేటలో చచ్చిపడిపోతాయి. చాలా తెలివైన వ్యక్తే, అన్ని విషయాల్లో కూడా తెలివితేటలుగా ప్రతి పనిని సాధించాడు, ప్రతి విషయంలోనూ సాధించిన వ్యక్తే. అలాంటి వ్యక్తి కూడా తెలివితేటల విషయంలో చచ్చిపడిపోయిన వాడు అయిపోతాడు. బాధలో ఉన్న విధంగా అతని తెలివితేటలు కూడా చచ్చిపడిపోయినట్టు మనం చూస్తాం. ఆరవదిగా, బాధలో ఉన్న వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటాడు. ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎవరో అని అడిగితే, బాధలో ఉన్న వ్యక్తులే భేకరంగా ఎక్కువగా రాత్రనక పగలనక ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బాధలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఆలోచన విధానంలో ఉంటారని మనం గమనించగలం. ఏడవదిగా, బాధలో ఉన్న వ్యక్తి నిద్ర లేనివాడై ఉంటాడు. ఒక బాధ నీ గుండెల్లో ఉన్నప్పుడు, ఒక బాధ నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలవు? ఆ బాధల గురించి ఆలోచిస్తూనే ఉంటావు, కానీ నీకు నిద్ర కూడా పట్టదు. బాధలో ఉన్న వ్యక్తి నిద్ర లేనివాడై ఉంటాడు. ఎనిమిదవదిగా, బాధలో ఉన్న వ్యక్తి దేవుని మీద మనుషుల మీద కూడా చిరాకు పడతాడు. ఈ బాధలు పోవా, ఈ బాధలు ఇలాగే ఉంటాయా అంటూ తనకి ఉన్నటువంటి ఆ బాధను బట్టి దేవునికి ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేయడానికి ఇష్టపడడు. ఆ తర్వాత మనుషులతో కూడా మాట్లాడడానికి ఇష్టపడడు. మనుషులు ఏదైనా మాట్లాడుతున్నా సరే చిరాకు పడుతూ ఉంటాడు. ఇటు దేవుడి మీద మనుషుల మీద కూడా చిరాకు పడుతున్నవాడిగా మనం గమనించగలం. బాధలో ఉన్న వ్యక్తిని మనం ఈ విధమైన లక్షణం అతనిలో కనబడుతుందని మనం కనుగొనగలం. 9వది మనం చూస్తే, బాధలో ఉన్న వ్యక్తి సరైన గ్రహింపు లేనివాడిగా ఉంటాడు. సరిగ్గా గ్రహించలేడు. దేన్ని పడితే దాన్నే నమ్ముతాడు, కానీ ఏ విధంగానైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఆ బాధలో ఉన్న విధానాన్ని బట్టి ఏ మోసంలోనైనా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లోతుగా గ్రహించడు. ఇది ఎంత మట్టికి నిజం, ఇది ఎంత మట్టికి అబద్ధం అనేది అతను గ్రహించలేని వాడై ఉంటాడు. ఏది పడితే అది నమ్ముతాడు, దేన్ని పడితే దాన్ని నమ్ముతాడు, ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతాడు. ఆ తర్వాత మనం 10వది చూస్తే, బాధలో ఉన్న ఒక వ్యక్తి ఆనందమును కోల్పోయిన వాడై ఉంటాడు. ఆనందంగా ఉండలేడు, హ్యాపీగా ఉండలేడు. సంతోషంగా ఉండగలుగుతాడా అని అడిగితే సంతోషంగా ఉండలేడు. నువ్వు ఎంతమందిలోకి తీసుకుని వెళ్ళు, ఎంత సంతోషకరమైన ప్లేసెస్కి తీసుకెళ్ళు, ఎంత ఆనందకరమైన ప్రయాణాలు చేయించు, కానీ అతను మాత్రం ఆనందంగా ఉండలేడు. 11వది మనం చూస్తే, ఈ బాధలో ఉన్న వ్యక్తి ఏమీ సాధించలేని వాడై ఉంటాడు. అంత భయంకరమైన దుస్థితికి దిగజారిపోతాడు. నేనేం చేయగలను, నా వల్ల ఇంకేమీ అవ్వదు, నేనేం చేయలేను అంటూ ఏమీ సాధించలేని వాడిగా అయిపోతాడు. 12వది మనం చూస్తే, బాధలో ఉన్న ఒక వ్యక్తి చెడు అలవాట్లకి బానిసగా మారిపోతాడు. చెడు అలవాట్లు చేసేసుకుంటాడు. తనకు అలవాటు లేని అన్నీ కూడా అలవాటు చేసుకునే
ఒక స్థితికి తాను దిగజారిపోతున్నట్టు మనం చూడగలుగుతాం. 13వది, బాధలో ఉన్న వ్యక్తి దైవ మార్గం త్వరగా తప్పుతాడు. దేవుని మార్గంలో ఉన్న ఒక వ్యక్తి బాధలోనే కనుక ఉంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నిరీక్షించవలసినటువంటి ఆ నిరీక్షణను అంతా కూడా కోల్పోయి బాధలో ఉన్న వ్యక్తి, అతను ప్రభునందు నిలవబడిన వ్యక్తి అయినా సరే, కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం చాలా గట్టిగా నిలబడిన వ్యక్తే, విశ్వసించిన వ్యక్తే, విశ్వాస వీరుడిగా అనేక కార్యాలు చూసిన వ్యక్తే, కానీ కొన్ని సమయాలలో తనకు కలిగిన బాధను బట్టి దైవ మార్గం త్వరగా తప్పిపోయిన వాడిగా ఉంటాడు. 14వదిగా మనం చూస్తే బాధలో ఉన్న ఒక వ్యక్తికి నెమ్మది లేనివాడిగా ఉంటాడు. బాధలో ఉన్న ఈ వ్యక్తి తప్పనిసరిగా నెమ్మది లేనివాడిగా ఉంటాడు. ఇట్టి లక్షణం మన వానిలో కనుగొనగలుగుతాం. 15వది, బాధలో ఉన్న వ్యక్తి తొందరపాటు నిర్ణయాలు త్వరగా తీసేసుకుంటాడు. తొందరపాటు నిర్ణయాలతో ఉంటాడు. ఏం చేయాలనుకుంటాడో అది వెంటనే చేసేయాలనుకుంటాడు. అతనికి కలిగినటువంటి బాధ, అతనికి ఉన్నటువంటి బాధను బట్టి అతను ఆ విధంగా ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు అని చెప్పడానికి సందేహం అయితే ఏమీ లేదు. 16వదిగా మనం చూస్తే బాధలో ఉన్న ఒక వ్యక్తి ఎక్కువగా మరణాన్ని కోరుకుంటాడు. తనకి కలిగినటువంటి బాధను బట్టి తాను చనిపోవాలనే కోరుకుంటాడు, బ్రతకాలని మాత్రం కోరుకోవడం, ఈ భూమి మీద దేవుని కొరకన్నా నీ జీవించాలని కోరుకోవడం. అట్టి పరిస్థితుల్లో అతను ఎవరైనా సరే ఆ బాధలో ఉన్న వ్యక్తి నాకు మరణమే కరెక్ట్, ఇంకా నేను చనిపోవడమే కరెక్ట్, ఇంక ఈ బాధలు పోవో నాకు అంటూ చనిపోవడానికి సిద్ధపడిపోతున్న విధానాన్ని మనం కనుగొంటాం. ఇలా వరుసగా చూసినప్పుడు బాధలో ఉన్న వ్యక్తిలో ఈ 16 లక్షణాలు కూడా కనపడతాయి. కాబట్టి ఈరోజు బాధలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. బాధలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి తొందరపాటు ఆలోచనలు తీసుకోవద్దు. ఎక్కువగా ఆలోచించడం మానేయండి. మీరు నిద్ర లేని వారిగా అయితే ఉండకండి, నెమ్మది లేని వారిగా అయితే ఉండకండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరణానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏమీ కూడా మీలోకి రానివ్వకండి. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ బాధలో నుంచి నిన్ను దేవుడే బయటికి తీసుకొస్తాడు. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచండి. బాధలో ఉన్న వారులారా, ఈ వీడియోని మీలో ఎవరైనా చూస్తుంటుండగానే బాధల్లో ఉన్నట్లయితే ఇట్టి లక్షణాలు నీలో ఉంటాయి, కానీ భయపడొద్దు, తొందరపడొద్దు. ఇట్టి లక్షణాలను కలిగిన వాడనైన నన్ను దేవుడు ఎంతగానో సురక్షితంగా ఉంచినట్టు మిమ్మల్ని కూడా ఉంచుతాడు. కాబట్టి దేవుడు ఈ మాటలు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమెన్, ఆమెన్.